హాయ్ అండి. హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్. ముందుగా మన ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో బెండకాయతో రోటి పచ్చడి అండి. ఎప్పుడు ఫ్రైలు, పులుసులు కాకుండా ఇలా ఒక్కసారి ఎప్పుడైనా పచ్చడి చేసి చూడండి. చాలా టేస్టీగా, చాలా ఈజీగా అయిపోతుంది ఇంట్లో ఉన్న వాటితోనే. నేనైతే ఒక పావు కేజీ వరకు బెండకాయలు తీసుకున్నానండి. 3 టమాటాలు, 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి అయితే తీసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేయించుకుంటున్నాను. ఇవి మరీ డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. మీరు ఇలా బారుగా కాకపోయినా చిన్నగా అయినా సన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు దీంట్లోనే పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. ఇలా పసుపు వేసుకొని ఈ ముక్కలన్నీ కూడా కొంచెం కలర్ మారే వరకు వేయించుకుంటే సరిపోతుంది. 3 to 5 మినిట్స్ వరకు టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేయించేసుకోండి. చూసారా, ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేస్తున్నాను నేను. దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి. 10 పచ్చిమిర్చి. మీరు కారం ఎక్కువ తింటే కనుక ఒక 12 లేదా 13 వరకు వేసుకోండి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలండి. టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తున్నానండి. మళ్ళీ ఒకసారి మూత తీసేసి ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా ఉప్పు, కొద్దిగా మళ్ళీ పసుపు కూడా వేస్తున్నాను. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని దీంట్లోనే 7-8 వెల్లుల్లిపాయ రబ్బలు, అలాగే కొద్దిగా చింతపండు వేస్తున్నానండి, చిన్న రేగ్గాయంత. ఇలా వేసేసుకొని ఈ టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడికిందాక బాగా ఉడికించుకోవాలండి. కొద్దిగా వాటర్ పోసాను నేను. ఈ వాటర్లోనే పచ్చిమిర్చి ఇవన్నీ ఉడికి ఆ పచ్చిమిర్చిలో ఉన్న కారం మొత్తం బయటకు వచ్చేస్తుందండి. చూసారా, ఇలా వాటర్లో ఉడికిచ్చేసాను మొత్తం కూడాను. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నానండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఈ కొత్తిమీర కూడా దీంట్లో టమాటా ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలండి బాగా. చూసారా, కొత్తిమీర వెంటనే కూడా మగ్గిపోయింది దీంట్లోనే. ఇప్పుడు ఈ రెండు కూడా బాగా చల్లారిపోవాలి. పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకున్న టమాటా ముక్కలు ఇవన్నీ వేసేస్తున్నాను. అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసేసి బెండకాయ ముక్కలు కూడా వేసేసానండి. అలాగే ఒక ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసి వేసాను. ఉల్లిపాయ వేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. చూసారా, బెండకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. నేనైతే తాలింపు వేసుకోవట్లేదు, ఎందుకంటే ఆయిల్లో మగ్గించుకున్నాం కదండి. ఇంకా తాలింపు వేయట్లేదండి. మీ ఇష్టం, మీకు కావాలంటే వేసుకోవచ్చు. అయిపోయిందండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.